మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. ప్రతి శుక్రవారం లాగానే ఈ వారం కూడా థియేటర్లలోకి అనేక సినిమాలు వస్తున్నాయి. అక్టోబర్ నెలలో కాంతారా వంటి చిత్రాలు పెద్ద విజయాలు సాధించగాయి. వారం మాత్రం చిన్న సినిమాల హవా నడుస్తోంది. పెద్ద అంచనాలు లేని కానిస్టేబుల్స్ శివదనేయారు వంటి చిత్రాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. ప్రతి శుక్రవారం బోలెడు సినిమాలు థియేటర్లలోకి వస్తూ ఉంటాయి. అక్టోబర్ నెలలో రిలీజైన సినిమాలు అన్నీ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ నెల దసరా సందర్భంగా థియేటర్లలోకి రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతారా చాప్టర్ 1 భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ నెల మంచి బోని కొట్టింది. ఇక ఈ వారం థియేటర్లలోకి బోలెడు సినిమాలు రాబోతున్నాయి. అయితే పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడంతో జనాలు కూడా ఎక్కువగా పట్టించుకోవడం లేదు. అన్ని చిన్న సినిమాలే కావడంతో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదని తెలుస్తుంది. మరి ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న సినిమాలేవో ఒకసారి చూసేద్దాం. ప్రతి శుక్రవారం థియేటర్లలోకి కొత్త సినిమాలు రిలీజ్ కాబోతున్నాయన్న విషయం తెలిసిందే. ఓజీ కాంతారా 1 ప్రభంజనాన్ని ముందే పసిగట్టిన నిర్మాతలు దానికి అనుగుణంగా పెద్ద సినిమాలను లైన్లో పెట్టలేదు. ఈ వారం థియేటర్లలోకి వస్తున్న సినిమాలు ఇవే. టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ నటించిన చిత్రం కానిస్టేబుల్ ఎప్పుడు మొదలయ్యిందో ఎప్పుడు పూర్తయిందో కానీ అక్టోబర్ 10 ప్రేక్షకులను పలకరించనుంది. క్రైమ్ కామెడీ థ్రిల్ అన్నీ మిక్స్ చేశారు కానీ హీరో ఇమేజ్ దృష్ట్యా ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తేనే ఉంటుంది, లేదంటే థియేటర్లో నుంచి వెళ్ళిపోతుంది. మరి ఈ సినిమా పాజిటివ్ టాక్ని అందుకుంటుందేమో రేపు చూడాలి. టాలీవుడ్ యువ నటుడు రక్షిత్ అట్లూరి కోమలి ప్రసాద్ జంటగా నటించిన శశివదనే చిత్రం అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఫాదర్ అండ్ సన్ మధ్య ఎమోషనల్ సీన్స్ ఈ మూవీ రాబోతుంది. ఇందులో కోమలి ప్రసాద్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ అన్ని ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రేపు థియేటర్లలోకి వచ్చేసిన తర్వాత ఎలాంటి టాక్ని అందుకుంటుందో చూడాలి. సైకలాజికల్ థ్రిల్లర్ అరి ఇదే రోజు రానుంది. కాస్టింగ్ కాస్త ప్రామిసింగ్గానే ఉంది. సాయి కుమార్, అనసూయ, శుభలేఖ, సుధాకర్ వైవా, హర్షలాంటి నోటెడ్ ఆర్టిస్టులు చాలానే ఉన్నారు. ఏమైనా సర్ప్రైజ్ ఇస్తుందేమో చూడాలి. ఈ మూవీ నుంచి నిన్న రిలీజైన ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దేవుడి స్టోరీతో రాబోతున్న సినిమాలు ఈ మధ్య పాజిటివ్ టాక్ని అందుకుంటున్నాయి. మరి ఏ మూవీ ఎలాంటి సక్సెస్ని సొంతం చేసుకుంటుందో చూడాలి. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమె, ఆ వీడియోనే కారణమా? ఈ వారం సినిమాలు తప్ప పెద్దగా చెప్పుకునే సినిమాలు అయితే రాలేదు. అక్టోబర్ 17 మళ్లీ యూత్ఫుల్ మూవీస్ రాబోతున్న నేపథ్యంలో బయ్యర్ వర్గాలను కొత్త సినిమాలు ఏమైనా మెప్పిస్తాయో చూడాలి. ఇకపోతే థియేటర్లలోకి మాత్రమే కాదు, అటు ఓటీటీలోకి కూడా బోలెడు సినిమాలు వస్తున్నాయి. మొత్తానికి ఈ వారం మూవీ లవర్స్కి ఫుల్ మీల్స్ అనే చెప్పాలి. ఈ వారం థియేటర్లలోకి వస్తున్న చిన్న సినిమాలు ఎలాంటి టాక్ అందుకుంటాయో చూడాలి. పెద్దగా అంచనాలు లేనప్పటికీ కొన్ని చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది. మరి ఏ సినిమా విజయడంకా మోగిస్తుందో రేపు తెలుస్తుంది.